శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వ్యూ న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు. ఘనంగా నివాళులర్పించిన పలువురు పార్టీ నేతలు, దళిత సంఘాలు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను తెలుగుదేశం పార్టీ వారు ఆపారని సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడంపై టీడీపీ నేతల ఆగ్రహం. నిండు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నోకసాని బాలాజీ. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా మార్చ్ 100 డేస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మార్చిలో మహిళా దినోత్సవం వరకు 100 రోజుల పాటు మహిళల హక్కుల గురించి గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడి. భారత రాజ్యాంగ నిర్మాత ఆశించినటువంటి ఆశయాలను, చట్టంలోని అంశాలను నెరవేర్చడంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని సంతనూతలపాడు శాసనసభ్యులు సుధాకర్ బాబు అన్నారు. ఒంగోలు నగరంలోని టీజేఆర్ నివాసం వైఎస్ఆర్ విజయ్ భవన్ కార్యాలయంలో ఎస్ఎన్పాడు వైసీపీ నేతల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుంప చెంచిరెడ్డి, ఓబుల్ రెడ్డి, మారెళ్ల బంగారుబాబు, కొమ్మూరి సుధాకర్ మాదిగ, నోకతోటి ఈశ్వర్, ప్రసన్న, చెన్నకేశవులు, వైకుంఠ వీరాంజనేయులతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలని ముందుకు నడిపిస్తూ ఈరోజు ప్రభుత్వం బ్రహ్మాండంగా పేద ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల వారికి అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి జీవన శైలిలో ఈరోజు ప్రభుత్వం నడుస్తాం. అన్ని పథకాలు అందరికీ చేరువలో ఉన్నాయి. విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారి భారీ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయటం చాలా గర్వకారణం. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఈ వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన అడుగుజాడాల్లో మన నాయకత్వం అంతా పేద బడుగు బలహీన వర్గాల వారిని ఆదరిస్తూ మన ప్రభుత్వానికి చేయూతనిచ్చే అన్నదాతలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారు. మన భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అవసరమో, ప్రజాస్వామ్య రాజ్యాంగం అవసరమా, డిక్టేటర్ రాజ్యాంగం అవసరమా, రాచరిక రాజ్యాంగం అవసరం తెలిసి బ్రిటిష్ రానేమో రాచరికము, అమెరికా ఏమో అధ్యక్ష పరిపాలన, ఈ రెండు కాన్ని మంది అని చెప్పి డెమోక్రసీ అంటే ఇందులో ప్రభుత్వం పరిపాలన చేస్తుంటుంది, ప్రైవేటు పరిపాలన ఉంటుంది. ప్రైవేటు రాష్ట్రాలు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా చైనా ఉంటే కమ్యూనిస్టే పార్టీ కూడా ఒకటే ఉంటుంది, ఎవరు సంపాదించుకోలేదు. అలాంటి మంచి పరిపాలన ఉండాలని చెప్పి ఆయన ఆశించి తీసుకురావడమే కాకుండా దీంట్లో ఆయన గొప్ప విషయం ఏంటంటే ఆదేశ సూత్రాలు, ప్రాథమికతలు రెండు ప్రధాన భాగాలను ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్థికంగా చితికిపోయినటువంటి వారిని కూడా సమాన స్థాయిలోకి తీసుకొచ్చేదానికి ఎవరూ చేపట్టిన విధంగా రక్తపాత రహితంగా రాజ్యాంగంలో రచించి పేదలు ఆర్థికంగా నిలబడేదానికి మేము మనుషులు అనే విధంగా రాజ్యాంగంలో చేర్చి దాన్ని అమలుపరిచేదానికి తీవ్రంగా కృషి సాధించినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకున్నటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్పులు చేసుకొని భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని పరిరక్షణ చేసుకునే పరిస్థితుల్లోకి ఆయా దేశాలు ఉన్నాయంటే మన రాజ్యాంగ నిర్మాత గారు చేసినటువంటి ఒక మంచి స్ట్రాంగ్ అయినటువంటి నిర్మాణం రాజ్యాంగం. ఇలాంటి రాజ్యాంగం ఉండబట్టే ఇవాళ ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఒక గ్రామ సర్పంచ్ కాడి నుంచి, ఎంపీపీ కాడి నుంచి, జడ్పీటీసీ కాడి నుంచి, అలానే శాసనసభ్యులు, మంత్రులుగా, అట్లానే రాష్ట్రపతిగా ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలుగా ఉన్నారంటే అది పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ యొక్క సభ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం విజయభవన్లో జరిగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన బలహీన వర్గాల వారి కోసం ఆయన ఎంతో
వాళ్ళ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశాడు. ఈ రోజున మన దేశంలో ఉన్న బలహీన వర్గాల వారు లబ్ధి పొందుతున్నారంటే అది ఆయన పెట్టిన భిక్షే. ఎందుకంటే ఆయన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా వారికి అన్ని విధాలుగా వెసులుబాటు కల్పించే విధంగా ఆ రోజు పోరాటాలు చేసి వారి ఎదుగుదలకి కారణమైన ఆయనని ఎప్పుడు స్మరించుకుంటూ భవిష్యత్తులో ఇప్పుడున్న యువత కూడా అలాంటి మంచి వ్యక్తుల యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మంచిగా ఎదగాలని కోరుకుంటూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రపంచ దేశాలు గుర్తించినంతగా మన దేశం మాత్రం ఆయనను గుర్తించలేదని ఆషిక్ నేతలు అన్నారు. ఒంగోలులోని దేవాదాయ శాఖ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిమ్మన జాతుల కోసం పనిచేసిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆషిక్ నేతలు సిహెచ్ సుధీర్, మధుసూదన్ రావు, మస్తానయ్య, కరవది సుబ్బారావు, ఎం గోపి, పి సందీప్, పి శ్రీనివాసరెడ్డి, రంగా, పి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మన నిమ్మన జాతి వాళ్ళే ఇంకా గుర్తించలేక ఈరోజు ఎంతో కొంత చేస్తున్నారు, కానీ ఏదో పండగ సందర్భంగా చేస్తున్నాం. కానీ ఆయన మర్చిపోకుండా ఆయన ఏమి చెప్పాడో, ఏమి చేయాలో మనము ఇంకా నిర్ణయాలు తీసుకోవాలి, ఇంకా మనం పైకి ఎదగాలి, నిమ్మన జాతి వాళ్ళం ఇంకా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆయన త్యాగశీలిగా ఆయన చేసినటువంటి ఆయన ఏమైతే చేశాడో అది మనము ఈ రోజు నుంచి అయినా మనం ముందుకు నడవాలని మేము అశక్ తరపున అనుకుంటున్నాము. మేము అందరికీ పిలుపునిస్తున్నాము. ఇది ఈరోజు 64వ వర్ధంతి సందర్భంగా మనందరం కూడి ఏదైతే మనం చేసుకుంటున్నామో అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ప్రపంచ నలుమూలలు కూడా భయంకరంగా ఈ పండగ సందర్భంగా చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చున్నారు. ఈరోజు కలెక్టర్ గారు కానీ అందరూ కానీ ఈ అంబేద్కర్ గారికి పూలమాల వేసి వారి యొక్క నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే ఇది సరిపోదు. నిజంగా ఏదైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, నిమ్న జాతి అందరూ కూడా కలుసుకొని ఏదైతే మనం రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మనం ఎదుర్కోవాలి. ఈ మన భారతదేశంలో భారతీయులు నల్లదొరలు ఆయన్ని అణగదొక్కడానికి ప్రయత్నించింది తప్ప ఆయన మేధస్సుని గమనించలేకుండా గుడ్డితనంగా ప్రవర్తించి ఆయన మేధస్సుని గుర్తించలేకపోయినందుకు మేము చాలా విచారిస్తూ ఉన్నాం, దుఃఖిస్తున్నాం కూడాను. మరి అదేవిధంగా మరి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో కూడా మరి ఆ ఏప్రిల్ 14ని విజ్ఞాన దివస్గా ప్రకటించడం కూడా కాకుండా మరి అన్ని దేశాల్లో ఇంగ్లాండ్లో కానీ జర్మనీలో కానీ జపాన్లో కానీ మరి అంబేద్కర్ వర్ధంతులు జయంతులు జరుగుతూ ఉందంటే మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఎంతోమంది పుడుతున్నారు, మరి చనిపోతున్నారు. మరి ఈయన బర్త్డేలు ఈయన వర్ధంతులే ఎందుకు చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు గుర్తించలేకపోతున్నారు. అది మేము విచారించదగ్గ విషయం. ఒంగోలు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరివాడు. ఎందుకంటే ఆయన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం కృషి చేశారు. భారత రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో ఈ దేశం ముందుకు వెళ్ళడానికి దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి. అందరి వాడంటే మీరు ఒక ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే కాకుండా ఓసీలు అందరూ కూడా ఈ వీరి వర్ధంతి జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆశయాలని కొనసాగిస్తామని చెప్పేసి మేము రాష్ట్ర దళిత సేన తరఫున తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని నిండు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నోకసాని బాలాజీ ఖండించారు. ఒంగోలులోని గుంటూరు రోడ్లో గల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను తెలుగుదేశం పార్టీ వారు ఆపారని, కోర్టులను, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిండు సభలో మాట్లాడాన్ని ఖండించారు. గత ప్రభుత్వంలో IIIT ఒంగోలులో పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ మైనింగ్ భూముల్లో నిర్వహించకూడదనే నిబంధనల వల్ల విరమించుకోవడం జరిగిందని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఒంగోలుకు అతి సమీపంలో 50 ఎకరాల భూమిని ఎకరా 1,30,000కు కొనుగోలు చేసి
G+3 గృహాల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రజల్ల గ్రామంలోని కొండ ప్రాంతంలో మైనింగ్ భూముల్లో 1 సెంటు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒంగోలు నగర సమీపంలో ఎన్నో స్థలాలు ఉన్నా వాటిని వదిలేసి కొండ ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సరైనది కాదని అన్నారు. అంతేకాకుండా ఒంగోలు నగరం దామచర్ల జనార్దన్ హయాంలో అభివృద్ధి జరిగిందని, దానికి ముందుగా కానీ దాని తర్వాత కానీ అలాంటి అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి గుర్రాల రాజవిమల్, టీడీపీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు కామరాజుగడ్డ కుసుమకుమారి, పొదిలి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, పసుపులేటి సుజాతతో పాటు నగర టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ రావు గారు మాజీ శాసనసభ్యులు మా నాయకుడి గురించి శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇళ్ల స్థలాలని ఆపారని చెప్పి ఆ క్రమంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, వ్యవస్థలు మేనేజ్ చేశారు అని చెప్పి కోర్టును కూడా కించపరిచే విధంగా నిండు సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దానికి సంబంధించి మేము ఇచ్చిన వివరణకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పద్ధతి అయిన విషయం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా సరే మీరైనా డిసైడ్ చేయండి, లేదా మమ్మల్ని చెప్పమన్నా మేము చెప్తాం. బహిరంగ చర్చకి ఒంగోలు నియోజకవర్గం మీద అభివృద్ధి విషయంలో మీరు ఎక్కడైనా కానీ చర్చకి సిద్ధమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం ఒంగోలు నియోజకవర్గం మొత్తం మనం మాట్లాడుకుంటే ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి ఎన్ అగ్రహారం అనే 10వ డివిజన్కి సంబంధించిన కొద్దిపాటి సమాచారాన్ని మీ ముందుంచుతాను. దాదాపు 3.5 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఒక్క ఎన్ అగ్రహారం అనే 10వ డివిజన్కి సంబంధించినటువంటి ఏరియాలో పెట్టడం జరిగింది. మరి అక్కడ పూర్తిగా సామాజిక పరంగా చూస్తే రెడ్డి కమ్యూనిటీ 100% రెడ్డి కమ్యూనిటీ ఉండే ఏరియా అది. దామచర్ల జనార్దన్ గారు మీరు ఏదైతే ఇది తెలుగుదేశం పార్టీని ఒక క్యాస్ట్ బేస్డ్ పార్టీగా బురద చల్లబోతున్నారో దాని గురించి మేము ఇచ్చే విశ్లేషణ ఏంటంటే ఎటువంటి అపోహలు, ఎటువంటి ఆలోచన, ఎటువంటి వివక్ష లేనటువంటి మా నాయకుడిని విమర్శించే అర్హత మీకు లేదని చెప్తా ఉన్నా. మా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నోసాని బాలాజీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ మారారని చెప్పని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మీ గౌరవనీయులైన మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కన్నతల్లి లాంటి అతనికి రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఒకసారి మంత్రి 3 సార్లు ఎమ్మెల్యే చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి తన సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ, తన కుల పార్టీ రాజకీయ పార్టీకి వ్యవస్థిస్తే దాంట్లో చేరలేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అది పార్టీ మార్చడం అంటే. బాలాజీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. బాలాజీ గారికి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు చేశారు వైసీపీలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చేసి వాడుకొని వదిలేశారు. గతంలో జెడ్పీ చైర్మన్గా ఆయన ప్రకటించి నిక్ ఆఫ్ మూమెంట్లో బాలాజీ గారు జెడ్పీ చైర్మన్ అవే సమయంలో మీరు అప్పుడు ఈదర హరిబాబు గారితో లాలూచి పడి బాలాజీ గారిని పక్కన పెట్టి మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కలిసి ఈదర హరిబాబుకి సపోర్ట్ చేసింది వాస్తవా కాదని అడుగుతా ఉన్నాం. మంత్రివర్యులు గారు ఉన్నటువంటి ఏరియాలోనే విఐపి రోడ్డు ఏరియాలోనే ఎంత అభివృద్ధి జరిగింది? 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏం చేశాడు? బ్రాహ్మణ స్థలమైనటువంటి రంగారాయుడి చెరువుని ఏ విధంగా అభివృద్ధి చేశాడు? అదొక్కటి చాలా నిదర్శనం. ఆయన డబ్బులు తీసుకోవాల్సిన కర్మ ఆయనకు పట్టలేదు. వాళ్ళు ఎంతో గొప్ప కుటుంబంలో పట్టారు, ఎంతో ధనవంతులు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ రోజైనా కూడా. జనార్దన్ గారు నీతికి మారు పేరు, అభివృద్ధి ఒంగోలు చేశారనేది జనార్దన్ గారి ఘనత. అది ఆ రోజున మీ అందరు కూడా ఒప్పుకున్నారు. ఎలక్షన్లో తిరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా అందరూ అన్నారు చాలా అభివృద్ధి చేశారు ఇక్కడని. అది మీరు చూసి భయపడిపోయారు కూడా ఎలక్షన్లలో. మేము ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నారు, మా నాయకులందరూ చెప్తానే ఉన్నారు, మేము ఎప్పుడైనా కానీ చర్చకు సిద్ధం అని. ఇంతవరకు చర్చకు సిద్ధం అవడానికి లేదు. ఏదో బాలినేని మంత్రి గారి మెప్పు కోసం ఊరికనే ప్రెస్ మీట్లో చెప్పటము అంటము సరిపోతుంది తప్పితే ఎప్పుడు చర్చకు సిద్ధంగా రాలేదు. మేము ఇప్పటికి కూడా బహిరంగంగా మేము చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నాము. దాన్ని గమనించుకొని అందరూ దామచర్ల జనార్దన్ గారిని తక్కువ చేసి మాట్లాడడం అనేది మేము ఒప్పుకోము, ఎప్పటికీ ఖండిస్తూనే ఉంటాము. ఇది మేము అందరికీ తెలియజేస్తున్నాం.
నివర్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు రోడ్లు భవనాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఒంగోలులోని ఆర్ఎన్బి కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు యోగయ్య యాదవ్ మాట్లాడుతూ నివర్ తుఫాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాల దాటికి దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కనమాల రాఘవరావు, వైవి అశోక్ యాదవ్, పేముల రాజేష్, దనిశెట్టి రాము, హరిబాబు, సత్యవతి, శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. రోడ్లు వెంటనే తుఫానులో చెడిపోయినటువంటి రోడ్లు వెంటనే తుఫానులో కొట్టుకుపోయినటువంటి రోడ్లు వెంటనే బాగు చేయాలి తుఫానులో కొట్టుకుపోయిన రోడ్లు వెంటనే. భారీ వర్షాల వలన అదేవిధంగా ఈ మధ్యలో ఉన్నటువంటి నివార్ తుఫాను వలన ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో అనేక రోడ్లు కొట్టకపోయి ప్రజలు నడిచేదానికి వీలు లేకుండా ఉంది. దీనికి కారణం ఈ తుఫాన్ అయితే మరి ఈ ప్రభుత్వం కూడా ముద్దు నిద్రపోతుంది. గత ప్రభుత్వంలో మరి ప్రజలందరూ కూడా ఆ అవినీతి అసమర్థ అహంపాతపూర్తి గవర్నమెంట్ని కూలదోసి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మెజార్టీ ఇస్తే ఇప్పుడు ఈయన కూడా ప్రజలు చేసింది ఏమీ లేదు. ఈ రోజున ఏదో సామెత చెప్పినట్టుగా గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు వచ్చినట్టుగా ఈరోజు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఉంది. ఈ తక్షణమే ఈ రాష్ట్రంలో మరి ఈ ప్రభుత్వం మరి 1.5 సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చి ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక రోడ్లు నిర్మించడం లేదు. కేవలం ప్రజల సొమ్మును పప్పు బెల్లాల్లాగా ప్రజలకు పంచుతున్నారు. కాబట్టి అవన్నీ మానుకొని ప్రస్తుతం మరి ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు తక్షణమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని మరమ్మతులు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటీవల వచ్చినటువంటి వరుస తుఫానుల్లో రోడ్లన్నీ చాలా అధ్వానంగా తయారైనాయి. మరి దాని గురించి పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు భవనాల శాఖ, వాళ్ళని నియంత్రించేటువంటి మంత్రిత్వ శాఖ, వీళ్ళందరినీ నియంత్రించేటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఏమి పట్టినట్టు వీటితోటి వాళ్ళకి సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి వెంటనే ఆ సంబంధిత అధికారులకి వెంటనే మెసేజ్ ఇచ్చేసి ఈ జిల్లాలోని మొత్తం రోడ్లన్నీ చెడిపోయిన రోడ్లు మరమ్మతు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మహిళల భద్రత, సాధికారత సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా మార్చ్ 100 డేస్ కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ పోల భాస్కర్తో కలిసి ఆమె జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో అద్దంకి బస్టాండ్ వరకు సాగింది. అనంతరం అద్దంకి బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో మోటార్ సైకిళ్లపై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 డేస్ మహిళా మార్చి కార్యక్రమాన్ని ఒంగోలు నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. మార్చిలో మహిళా దినోత్సవం వరకు 100 రోజుల పాటు మహిళల హక్కులు, రక్షణ, సంక్షేమ పథకాల గురించి గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మహిళా హోములను కూడా సందర్శిస్తున్నామని, ఈరోజు ఒంగోలులోని హోములను పరిశీలించడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం, వారి హక్కుల గురించి వారికి తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా గురించి ఒంగోలులో సెమినార్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు మహిళలు పాల్గొన్నారు. కమ్యూనికేట్ చేద్దామని డిఈఓ ట్రై చేస్తే నాకు రెస్పాండ్ కాలేదంట. ఒకసారి నేను మాట్లాడాను, ఓకే చూశాను. అర్థం పడుతుందా?
మీద ఏం చేయాలి 90 రోజులు ఒక చిన్న కర్మీకి తయారు చేస్తాం. మన కోసం ఉన్నవి ఎన్నో చట్టాలు, వాటి అవగాహనే మన ప్రగతి. మన కోసం ఉన్నవి ఎన్నో చట్టాలు. అమ్మ అందరూ మానవహారం చేయండి, అందరూ రౌండ్ గా నిలబడండి, మానవహారం ఏర్పడండి. ర్యాలీ ఆగిపోయింది, చేయి చేయి పట్టుకొని మానవహారం ఏర్పడండి. ర్యాలీ ఇంతటితో ఆగిపోయింది, మానవహారంగా ఏర్పడండి. పని ప్రదేశాలలో వెట్టి చాకిరికి, లైంగిక దాడికి గురి కాకుండా భరోసా కల్పిద్దాం. పని ప్రదేశాలలో వెట్టి చాకిరికి, లైంగిక దాడికి గురి కాకుండా భరోసా కల్పిద్దాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల సమన్వయంతో మహిళా మార్చిని 100 రోజుల పాటు కాన్సన్ట్రేషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్గా మార్చి 8 వరకు ఈ రోజున ఒక కార్యాచరణను రూపొందించడం జరిగింది. రాష్ట్ర మహిళా కమిషన్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఎంతో చొరవ తీసుకుని ఈ రోజున ఒక ర్యాలీ అనేటటువంటిది ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది మహిళల రక్షణకి ప్రభుత్వం ఉంది, మహిళల రక్షణకి ఉన్నటువంటి హెల్ప్ లైన్స్ ఉన్నాయి, అదేవిధంగా దిశ యాప్, అభయ యాప్ ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించి ఎటువంటి రక్షణ చర్య అయినా తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంది అనేది ప్రచారం చేస్తూ ఈ రోజున ఇక్కడ ర్యాలీ అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది. మొత్తం అన్ని విషయాల మీద, బాలికలకు సంబంధించిన విషయం కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, డోక్రా గ్రూపులకు సంబంధించినటువంటి గ్రామాలలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆర్థిక సాధికారిత, అదేవిధంగా భద్రత, అన్ని విషయాలకు సంబంధించినటువంటి ఈ కార్యాచరణలో రూపొందించడం జరిగింది. టోటల్గా ఈ 100 రోజుల్లో ఒక టీం వర్క్గా, ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక టీం యాక్షన్ చేసేటటువంటి విధంగా ఏదైనా ఒక ఇష్యూ వస్తే వెంటనే గ్రామ సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఎవరైతే గ్రామ సంరక్షణ కార్యదర్శులు ఉన్నారో ఎంఎస్కేలు వాళ్ళ దృష్టికి వెంటనే వెళ్ళేటటువంటి విధంగా ఈ డ్రైవ్ ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మండలాన్ని యూనిట్గా తీసుకొని ఆ మండలము లేదా ఒక అర్బన్ లోకల్ బాడీ పట్టణాన్ని యూనిట్గా తీసుకొని మనము గ్రామ సచివాలయం లేదా మరి వార్డు సచివాలయం వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఆ రకంగా మండల స్థాయిలో అట్లాగే యూఎల్బీ స్థాయిలో మనము ఈ కార్యక్రమాలను 90 రోజుల పాటు నిర్వహించడానికి ఒక టాస్క్ ఫోర్స్ను నియమించాం. ఆ టాస్క్ ఫోర్సు ఎవరైతే మండల స్థాయిలో లేదా అర్బన్ లోకల్ బాడీ స్థాయిలో పనిచేయాలో వాళ్ళందరికీ కూడా రేపు ఒక ఓరియంటేషన్ ఏర్పాటు చేశాం. ఈ ఓరియంటేషన్ సంబంధించి మరి ఇనాగరల్ అడ్రస్ చేయడానికి మరి చైర్పర్సన్ మహిళా కమిషన్ వారు ఇచ్చేస్తారు, రేపు పాల్గొంటారు. వీరితో పాటు మరి ముఖ్యంగా రేపు ఒక థీమ్ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సామాజిక అంశం మరి ఉమెన్ ట్రాఫికింగ్. ఆ అంశాన్ని మరి ఎక్కువగా ఫోకస్ చేస్తూ రేపు సెమినార్ ఏర్పాటు చేశాం. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే మొట్టమొదటి సేఫ్ షాప్ సంస్థ తొలిసారిగా తయారు చేసిన టేకింగ్ హనుమాన్ చాలీసాను మాజీ మంత్రి వర్యులు సిద్ధా రాఘవరావు ఒంగోలులోని మంగమూరు రోడ్లో గల సిద్ధా రాఘవరావు నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు టేకింగ్ హనుమాన్ చాలీసా పనితీరును పరిశీలించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన చాలీసా చాటింగ్ అద్భుతమైన ప్రక్రియ అని సిద్ధా రాఘవరావు కొనియాడారు. ముఖ్యంగా పెద్ద వయసు వారికి, అంధులకు, చదువుకోవడం రాని వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని సిద్ధా రాఘవరావు అన్నారు. అక్షర రూపంలో ఉన్న చాలీసా శబ్ద రూపంలో మనకి వినిపించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. నూతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ పరికరం రూపొందించిన సంస్థ నిర్వాహకులు వంకధార కుమార్, బెల్లం కోటేశ్వరరావులను సిద్ధా రాఘవరావు ప్రత్యేకంగా అభినందించారు. ఇవాళ మాజీ మినిస్టర్ సిద్ధా రాఘవరావు గారి చేతుల మీదుగా హనుమాన్ చాలీసా ఆవిష్కరించబడింది. డిజిటల్ సెన్సార్ మీద ఇండియా నెంబర్ వన్ అయినటువంటి షేప్స్ ఆఫ్ కంపెనీ ఆవిష్కరించినటువంటి హనుమాన్ చాలీసా ఈరోజు సిద్ధా రాఘవరావు చేతి మీదుగా లాంచ్ చేయడం జరిగింది.
దాని ప్రత్యేకత అంటే మన ఎటువంటి ప్రతి ఒక్కరూ చదవని వాళ్ళు చదవలేని వాళ్ళు ఉంటారు, చదవలేని వాళ్ళు ఎటువంటి బ్లైండ్ వాళ్ళు అయినా సరే ఆ బుక్ మీద పెట్టగానే సెన్సార్ తోటి దానంతరం అదే వాయిస్ వినిపిస్తుంది అనమాట. పెన్ పెట్టగానే స్పీకింగ్ పెన్ అనమాట. అది మనం చదవలేని వాళ్ళు కూడా అందులో చదువుకోవచ్చు అనమాట. కొన్ని వేల మందికి నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తుంది అనమాట కంపెనీ. ఇండియాలో #1 కంపెనీ అంటే మన షాపే. అది మన లాంచ్ చేశారు మొన్న ఈ మధ్యనే. మాకు చాలా హ్యాపీగా ఉంది. మన సిద్ధారావుని కలవటం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మచ్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.